వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ను పొడిగిస్తూ SC/ST కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి రిమాండ్ను పొడిగించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరొక్కసారి వంశీకి అయితే రిమాండ్ పొడిగించినట్టుగా కోర్టు తెలుస్తోంది. అంటే ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది న్యాయస్థానం. అయితే వరుస రిమాండ్లతో వంశీకి వరుసగా షాకులు తగులుతున్నాయని అనుకోవాలా? అంటే బెయిల్ వచ్చే అవకాశం కనిపించట్లేదా? సుష్మా, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీకి అయితే ఇటు వరుస షాకులు అయితే తగులుతున్నాయి. ఇటు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారం సంబంధించి అయితే నిన్నటిదైతే ఒక రిమాండ్ అయితే అయిపోయింది. అయితే ఇటు పోలీసులు SC/ST కోర్టులు అయితే ప్రవేశపెట్టారు. కోర్టు అయితే ఇటు వాదనలు విన్న నేపథ్యం కావచ్చు, ఈ రిమాండ్ అయితే పొడిగించింది. సో ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ పొడిగించింది అనేది క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఏదైతే కోర్టు ఆదేశాలతో చూసుకున్నట్లయితే ఈ షాకుల మీద వరుస షాకులు అనేది తగులుతాయి. అంటే ఇప్పటికే ఏదైతే ఆత్కూరు PSలో భూ కబ్జా సంబంధించి ఏదైతే ఒక కేసు ఫైల్ అయిందో దాంట్లో అయితే ఇటు గన్నవరం కోర్టు అయితే బెయిల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయినా సరే ఇక్కడ ఉపశమనం అనేది దక్కలేదు. మరో 2 కేసులకు సంబంధించి ఇటు CID ఏదైతే కోర్టు ఉందో అలాగే ఇటు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహరించి అంటే CID కోర్టు చూసుకున్నట్లయితే ఇటు A71గా గన్నవరం TDP కార్యాలయం దాడికి సంబంధించి అయితే వంశీ అయితే ఉన్నాడు. ఈ కేసులో అయితే రిమాండ్గా ఉండడం కూడా జరిగింది. ఇంకా ఇటు సత్యవర్ధన్ ఇదే గన్నవరం TDP ఆఫీస్ దాడికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క కేసు రిటర్న్ తీసుకోవాలంటూ కూడా ఇటు సత్యవర్ధన్ని కిడ్నాప్లు చేసి అలాగే బెదిరింపు పాల్పడే నేపథ్యంలో ఈ యొక్క కేసు వ్యవహారంలో అయితే ఇటు రిమాండ్గా ఉండడం, ఈ రిమాండ్ నిన్నటితో అవ్వడం. సో పోలీసులు SC/ST కోర్టుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచిన నేపథ్యంలో ఇటు అంటే రిమాండ్ అయితే పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నెల 22 వరకు కూడా రిమాండ్లో ఉంటారు. అంటే బెయిల్కి వచ్చినప్పుడు కూడా ఇటు మరో 2 కేసులకు సంబంధించి రిమాండ్లో ఉన్న నేపథ్యంలో సో బయటికి వచ్చే అవకాశం అయితే లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఇదే కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే క్లియర్గా అంటే వరుసగా ఇటు రిమాండ్లు అయితే పొడిగించి వస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఉపశమనం అనేది దొరకట్లేదు. ఇటు పలు కారణాల మీద తన ఆరోగ్య నిమిత్తం కావచ్చు ఇటు వంశీ తరపున బెయిల్ పిటిషన్ కూడా వేస్తూ వస్తున్నారు ఇటు యొక్క న్యాయస్థానాల్లో. కానీ ఇక్కడ ఇటు వంశీ బయటకు వస్తే మాత్రం సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసే అవకాశం ఉంటుంది. అలాగే తనకున్న ఏదైతే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు అలాగే నేర చరిత్ర కలిగి ఉంది కాబట్టి ఈ కేసు నీరుగారే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ ఇవ్వరాదంటూ కూడా బలంగా ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు, ఇటు CBI తరపు న్యాయవాదులు, CID తరపు న్యాయవాదులు అయితే బలంగా వాదిస్తున్నారు. సో బెయిల్ అనేది అక్కడ నిరాకరిస్తుంది కోర్టు. సో బెయిల్ అనేది లభించట్లేదు. ఇప్పటికే అంటే గతంలోనే హైకోర్టుకి అయితే ఇటు బెయిల్ నిమిత్తం అయితే తనైతే వెళ్ళడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు బెయిల్కి సంబంధించి ఇవ్వాలనుకుంటా, కానీ అక్కడ కూడా ఇటు ముందుగా కింద న్యాయస్థానాల వద్దే బెయిల్ అప్పీల్ చేసుకోలేని పక్షంలోనే తర్వాత రావాలని ఏదైతే చెప్పిన నేపథ్యంలో సో అప్పుడు అక్కడ భారీ షాకే తగిలిందని కూడా తెలిసింది. ఇలా కింద కోర్టులో అయితే ఈ యొక్క బెయిల్కి సంబంధించి అయితే ఇక్కడ బెయిల్ అయితే న్యాయస్థానాలు అయితే మంజూరు చేయట్లేదు. ఆ యొక్క బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేసి వస్తుంది. అయితే తర్వాతి పరిణామం చూసుకున్నట్లయితే వంశీ తరపు న్యాయవాదులు హైకోర్టుకి వెళ్ళే అంటే బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళనున్నట్లు కూడా మరి సమాచారం. మరి అక్కడ ఏ విధంగా వాదనలు ప్రభుత్వం తరపున మరి వాదనలు ఏ విధంగా వినిపిస్తారు? ఎందుకంటే ఇప్పటికే TDP కార్యాలయం ఏదైతే ఉందో ఈ యొక్క కేసుే కాదు దీనికి సంబంధించి ఇటు సత్యవర్ధన్ని దళిత వ్యక్తి అయినటువంటి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు, అలాగే తనను బెదిరింపాలని చేశారని ఏదైతే కేసు ఉందో దీంట్లో ప్రధానంగా ఇతను నిందితుడు వంశీ. సో ఏ నేపథ్యంలో మరి బెయిల్ వస్తుందని ఏందనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికైతే కింద న్యాయస్థానాల వద్ద అయితే బెయిల్ అయితే రావట్లేదు కాబట్టి మరి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి వాదనలు జరుగుతాయి అనేది కూడా ఒక ఉత్కంఠ. దానికి సంబంధించి కార్యాచరణ కూడా మరి ముందుకు తీసుకెళ్ళినట్టు వంశీ తరపు న్యాయవాదుల నుంచి అంటే తెలుస్తుంది క్లియర్గా. అంటే ప్రస్తుతానికైతే ఒక కేసులో అయితే తనకి బెయిల్ వచ్చినప్పటికీ మరో 2 కేసుల్లో అయితే బెయిల్ అయితే రావట్లేదు. చూడాలి ఈ యొక్క పరిణామం. అలాగే వరుస షాకులు కూడా ఇటు వంశీకి తగులుతుంది కాబట్టి ఈ యొక్క ఏదైతే కేసు ఇటు సత్యవర్ధన్ కిడ్నాప్కి సంబంధించి మరోసారి రిమాండ్ అయితే మరి న్యాయస్థానం అయితే పొడిగించింది SC/ST ప్రత్యేక న్యాయస్థానం. సో ఈ నెల 22 వరకు కూడా రిమాండ్లు అయితే ఉంటాడు ఖచ్చితంగా. మరి చూడాలి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటనేది కూడా. ఇటు వంశీ చుట్టూ జరుగుతున్న ఏదైతే ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఇది చాలా రాజకీయంగా కూడా చాలా ఉత్కంఠ నెలకొంది సుష్మా.
అంటే ప్రవీణ్, అంటే గతంలో వల్లభనేని వంశీ హైకోర్టుకి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే కింద కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పిన పరిస్థితి చూసాం. అంటే ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ రిమాండ్ అనేది పొడిగిస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? అవకాశం అంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు ఆయన ఇప్పుడు. రైట్ సుష్మా, ఇప్పటికైతే ఇటు 2 కోర్టులకు సంబంధించి ఇటు అంటే బెయిల్ అయితే మరి పిటిషన్ అయితే పెట్టుకుంటున్నారు. ఆ బెయిల్ పిటిషన్ అయితే న్యాయస్థానం కొట్టివేస్తుంది. ఎందుకంటే బలంగా వినిపిస్తుంది ఏంటంటే ఇతను నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాబట్టి ఇటు గన్నవరంలో కూడా అనేక కేసులు అయితే ఇతని మీద అయితే మోపడం, ఆ కేసులకు సంబంధించి చాలా అంటే తను అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో చూసుకున్నట్లయితే అనేక దారుణాలు పాల్పడని అనేక కేసులు అయితే ఇటు గన్నవరంలో పలు స్టేషన్లు అయితే కొన్ని కేసులు అయితే ఫైల్ అవ్వడం కావచ్చు. అలాగే ఇటు కీలకంగా ఇటు దాడి వ్యవహారానికి సంబంధించి ఏదైతే సిఐడి కస్టడీ తీసుకున్నారో ఏదైతే తనైతే కీలకంగా కొన్ని అంశాల గురించి అయితే చెప్పడం జరిగింది. ఈ అంటే ఇటు వంశీ యొక్క ఆదేశాలతోనే అలాగే వంశీ యొక్క కనుసన్నలతోనే యొక్క దాడి అనేది ఆ టైంలో టీడీపీ కార్యాలయం దాడి జరిగిన టైంలో అంతా వాళ్ళు ఎవరైతే పట్టాభిరామ్ అంటే అప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి అనేటువంటి పట్టాభిరామ్ అయితే వస్తున్నారు. ఆ టైంలోనే గన్నవరంలో ముందుగానే వంశీ కార్యాలయంలో భేటీ అయినట్లు, సో అలాగే వంశీ చెప్తేనే అంతా కూడా చేసినట్లు ఏంటో కూడా కొన్ని అంశాలు కీలకమైన అంశాలన్నీ కూడా కస్టడీ తీసుకున్న తర్వాత కీలకమైన అనుచరుడు అయితే తన గురించి అయితే అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యం అంతా కూడా ఇవన్నీ కూడా స్టేట్మెంట్లు అన్నీ రికార్డ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యం ఇదంతా కూడా న్యాయస్థానం ముందైతే ఉంచుతున్నారు. తన యొక్క ధోరణి కావచ్చు, అంటే గతంలో తను అవలంబించిన విధి విధానాలు కావచ్చు, అలాగే తన కనసనలో ఇటు కార్యాలయం దాడి వ్యవహారం సంబంధించి కావచ్చు, అలాగే ఇటు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం సంబంధించి కూడా ఇతను కీలకంగా అన్నీ కూడా వంశీ చెప్తేనే ఇటు అనుచరులు కూడా చేసినట్లు ఇటు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత కస్టడీలో సో అత్యంత కీలకంగా మారింది. కాబట్టి ఈ యొక్క బెయిల్ ఎవరాదంటూ కూడా ఇటు తమ తరపు న్యాయవాదులు అయితే న్యాయస్థానానికి అయితే ఉంచుతున్నారు. కాబట్టి ఈ బెయిల్ పిటిషన్లు అనేది కొట్టివేస్తున్నారు. సో ఇటు వంశీ తరపు న్యాయవాదులు అయితే హైకోర్టుకి అయితే వెళ్ళనుంటారు కూడా తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి వాదనలు వినిపిస్తారు ఏంటనేది కూడా చూడాలి. అలాగే మరొక ఏదైతే ఇటు ఈ కేసు సంబంధించి కూడా మొత్తంగా 12 మంది అయితే నిందితులుగా ఉండడం అయితే జరిగింది. అయితే వంశీ, అలాగే వేలినేని శివరామకృష్ణ ప్రసాద్, అలాగే గంటా వీర్రాజు, నిమ్మల చలపతి, వేల్పూరు వంశీ అయితే వీళ్ళనైతే అరెస్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం వీళ్ళంతా విజయవాడ జైల్లో కూడా ఉంటున్నారు. అది ఏఫైగా ఉన్న ఓలెవెల్ మోహన్ రంగా అలియాస్ రంగా అంటే ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించింది ఇతని యొక్క కస్టడీలు తీసుకున్న తర్వాత పలు అంశాల గురించి చెప్పడం కావచ్చు. ఇదంతా వంశీకి అయితే మరింత ఉచ్చు బిగించుకునే కార్యక్రమం అని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క కేసు వ్యవహారం సంబంధించి మరి రేపటి రోజు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత మరి అంటే కేసు అనేది అంటే ఇటు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత అక్కడ మరి బెయిల్ వస్తుంది, అక్కడ కూడా నిరాశ దక్కుతుందా ఎదురు దెబ్బ దక్కుతుందని కూడా చూడాలి. అదే ఈ యొక్క సత్యవర్ధన్ కేసు సంబంధించి ఇంకా చాలామంది కూడా నిందితులు ఉండడం అంటే 12 మంది కూడా ఉన్న నేపథ్యం వీరందరూ కూడా ఆయా ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా మరి పోలీసులతో వారి మీద నిఘా అయితే ఉంచారు. వీరందరూ కూడా త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు కూడా సమాచారం. అయితే ఏదైతే ఈ కేసుకు సంబంధించి అయితే ఇటు అంటే రిమాండ్ పొడిగించిన నేపథ్యం కావచ్చు, ఇటు కీలకంగా కస్టడీలో తీసుకున్న తర్వాత రంగా ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో సో వంశీకి అయితే మరింత క్లిష్ట పరిస్థితి రానున్న రోజులు ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది సుష్మా. మొత్తానికైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి అయితే షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ను పొడిగించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ను పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. బెయిల్కి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్ వేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.